విఘ్నేశ్వరాయ నమ. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11. సాయి శృతిమాత్ర ప్రసన్నుడు. మార్చి 6, 1913 ధూలియాలో రావోజీ బిడ్డకు జ్వరం వచ్చింది. రావోజీ బాబాను ప్రార్థించాడు. అప్పుడు రాత్రి 2 గంటలకు అతనికి కలలో సాయి కనిపించి బిడ్డకు విభూది పెట్టి భయం లేదు, 1-2 గంటలలో బిడ్డకు చెమట పోస్తుంది, తెల్లవారేసరికి తగ్గిపోతుంది, తరువాత దర్శనానికి తీసుకురా అన్నారు. అలాగే జరిగింది. 3వ రోజు షిరిడీ నుంచి రావోజీకి జాబ్ వచ్చింది. నేను ధూలియాలో నీ మిత్రుడు రావోజీ ఇంటికి వెళ్ళాను అని శ్యామతో బాబా అన్నారట. 2 వారాల తర్వాత ఆ కుటుంబము షిరిడీ బయలుదేరారు. ఆ రోజు ఆరతి సమయంలో సాయి, శ్యామ, ఆరతి కొంచెం సేపాగి ప్రారంభించు, ఆ టాంగావాడు జాగు చేస్తున్నాడు అన్నారు. అతడు అలాగే చేశాడు. ప్రసాదం పంచే వేళకు రావోజీ అక్కడికి చేరాడు. అతడు బిడ్డతో సాయి, నీకు జబ్బు చేసినప్పుడు ధూలియా వచ్చాను, నీకు గుర్తుందా అన్నారు. ఒక వేసవి సెలవులలో నానా చందోర్కర్ తన స్నేహితులతో కలిసి హరిశ్చంద్రగుట్ట వెళ్ళాడు. మధ్యలో అతడు ఎండకు డస్సిపోయి నీళ్లు తాగకుండా నేను ఒక్క అడుగైనా వెయ్యలేను, సాయే నన్ను కాపాడాలి అని ఒక బండ మీద కూర్చున్నాడు. మరుక్షణమే ఒక బిల్లుడు కట్టెలు తీసుకుని వస్తూ నానాతో, మీరు కూర్చున్న బండ కింద మంచి నీరుంది, తాగండి అన్నాడు. చూడగా బండ కింద స్వచ్ఛమైన నీరుంది. అతడు దప్పిక తీర్చుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో షిరిడీలో సాయి, నానా దప్పికతో చావనున్నాడు, కానీ నేను చావనివ్వను అన్నారని తెలిసింది. అన్నాసాహెబ్ బాబరే షిరిడీ వెళ్ళినప్పుడు అతని గ్రామంలో ప్లేగు చెలరేగింది. అందరూ ఊరు విడిచి వెళ్ళిపోయారు. అతని భార్య, బిడ్డ మాత్రమే అక్కడ ఉండిపోయారు. ఆ వ్యాధి అంతరించి గ్రామస్తులు తిరిగి వచ్చేదాకా సాయి ఆమెకు 10-12 సార్లు సాక్షాత్కారం ఇచ్చారు. ఒకరోజు రామగిరిబువ అనే గోసాయి ఇంటికి వెళ్ళటానికి బాబాను అనుమతి కోరాడు. సాయి అతనిని బావూగిర్ అని సంబోధించేవారు. ఆయన, నువ్వు మొదట జామ్నేర్ వెళ్ళి నేనిచ్చే ఊది ఆరతిపాట నానా చందోర్కర్కిచ్చి మీ ఊరు వెళ్ళు అన్నారు. నేను సిద్ధమే, కానీ నా దగ్గర డబ్బు జల్గాం వరకే సరిపోతుంది. తరువాత జామ్నేర్కు బండిలో సుమారు 30 మైళ్ళు వెళ్ళాలి కదా అన్నాడు రామగిరి. అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, వెళ్ళు అన్నారు సాయి. అర్ధరాత్రి 2 గంటలకు అతడు జల్గాం చేరాడు. అతని వద్ద 2 అణాలు మాత్రము మిగిలాయి. అతనికి దిక్కు తోచలేదు. ఇంతలో ఒక బిళ్ళ బంట్రోత్తు అతని వద్దకొచ్చి షిరిడీ నుండి వచ్చిన బాపుగిరి ఎవరు అని విచారించి అతని కోసం చందోర్కర్ టాంగా పంపాడని చెప్పి తీసుకెళ్లాడు. టాంగా జామ్నేర్ పొలిమేర చేరాక రామగిరి లఘుశంకకు వెళ్లి వచ్చేసరికి ఆ టాంగా ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో నానాసాహెబ్ కుమార్తె మైనతాయి ప్రసవ వేదన పడుతుంది. సరిగ్గా సమయానికి రామగిరి వచ్చి ఆరతిపాట ఊది ఇచ్చాడు. నానా చాలా సంతోషంతో మైనతాయికి ఊది ఇచ్చి సాయికి హారతి ఇవ్వగానే ఆమెకు ప్రసవమైంది. తమకు సకాలంలో ప్రసాదం అందించినందుకు నానా కృతజ్ఞత చెబితే తన కోసం టాంగా పంపినందుకు రామగిరి కృతజ్ఞత చెప్పాడు. నిజానికి టాంగా బంట్రోత్తులను నానా పంపలేదు. షిరిడీ నుంచి ఒకరొస్తున్న విషయం కూడా అతనికి తెలియదు. ఆ సంగతి విన్న రామగిరికు స్టేషన్లో బంట్రోత్ తనను సాయిలాగానే పిలిచాడని, సాయి అన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్పింది గుర్తొచ్చింది. అదంతా సాయి లీలేనని వారు తెలుసుకున్నారు.